హలో హాయ్ అండి. మనము ఒక్కొక్కసారి పార్లర్కి వెళ్ళడం అనేది కుదరదు కదా. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉంటే మనము ఐబ్రోస్, ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ పైన హెయిర్ తీసేయడం అవన్నీ ఈజీ అవుద్ది అనమాట. ఈ సీజర్స్ అండి నేను నెక్సెస్ మాల్ మినీ షోలో తీసుకున్నాను. ఒక సీజర్ సెట్ అనమాట. ఒక సీజర్ 2 ప్లక్కర్స్ ఇచ్చాడు. 2 సీజర్స్ అండి అమెజాన్లో తీసుకున్నా అనమాట. ఒకటి నోస్లో హెయిర్ తీయడానికి, ఒకటి ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి, ఫ్రంట్ కట్ చేసుకోవడానికి అనమాట. ఈ సీజర్స్ వచ్చేసండి నోస్లో హెయిర్ తీసేయడానికి అనమాట. ఒక్కోసారి నోస్లో హెయిర్ బయటకి కనిపిస్తూ ఉంటుంది కదా, మనం ప్లక్ చేస్తే చాలా మండిపోతుంది. సో అలాంటప్పుడు మనము ఈ సీజర్స్ వాడచ్చు అనమాట. ఫస్ట్ ఐబ్రోస్ షేప్ చేసేటప్పుడు అండి ఈ బ్రష్ వాడి ఇలా పైకి దువ్వుతే గనక హెయిర్ అంతా పైకి ఇలా నిలబడుతుంది. ఆ నిలబడిన హెయిర్ నండి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. బోత్ ఐబ్రోస్కి కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న ప్లక్కర్ ఉంది కదండి, ఆ ప్లక్కర్ తీసుకుని మొత్తము ఐబ్రోస్ షేప్ చేసుకోవచ్చు అనమాట. ఆ హెయిర్ అంతా తీసేసి ఇలా ప్లక్ చేయొచ్చు. చాలా ఈజీ అనమాట. ఈ ప్లక్కర్తో హ్యాండీగా ఉంటుంది, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ప్లక్ చేయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనము ఎక్కడైతే ప్లక్ చేస్తున్నామో అక్కడ ఇంకొక 2 ఫింగర్స్తో టైట్గా పట్టుకునండి ప్లక్ చేసేస్తే హెయిర్ అంతా ప్లక్ అయిపోతుంది అనమాట. ఐబ్రోస్ షేప్ వచ్చేలాగా ప్లక్ చేసుకోవాలి. మనకు ఒకవేళ ఇది కష్టము అనుకుంటే గనకండి థ్రెడింగ్ చేయొచ్చు అనమాట. థ్రెడింగ్ ఎలా చేయొచ్చు అంటే ఇది మామూలుగా ఫ్యాన్సీ స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి, లేదంటే బ్యూటీ పార్లర్ ఐటమ్స్ దొరికే స్టోర్స్ లో కూడా దొరుకుతాయి అనమాట ఈ థ్రెడ్స్. ఇది నార్మల్ థ్రెడ్ అండి. గ్రీన్ కలర్ ఉన్నదేమో ఆర్గానిక్ థ్రెడ్ అనమాట. అంటే వాళ్ళు చెప్పారు అలాగా, అంటే కొంచెము ర్యాష్ అనేది తక్కువ వస్తుంది గ్రీన్ కలర్ దాంతో అని చెప్పారు. మనము ఐబ్రోస్ థ్రెడ్తో చేసుకోవాలంటే ఇలా 2 థ్రెడ్ని నాట్ చేసండి ఇలా ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. ట్విస్ట్ చేసుకున్నప్పుడు మనము మిర్రర్లో మన ఫేస్ చూసుకుంటూ ఐబ్రోస్ చేసినప్పుడు ఇలా చేసుకోవాలి. అప్పర్ లిప్ ఇంకా చిన్ పైన అంటే నార్మల్గా దానికి డైరెక్షన్ ఏం చూసుకొని అవసరం లేదనమాట, ఎలా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అప్పర్ లిప్ చిన్ పైన హెయిర్ తీయాలంటే మనకి థ్రెడ్ తో కొంచెం కష్టము అయిందంటే ఇలాంటి ట్విస్టర్స్ వాడచ్చండి. ట్విస్టర్స్ ఇలా ట్విస్ట్ చేస్తే అండి ఏదైతే స్ప్రింగ్ ఉందో స్ప్రింగ్ మధ్యలోకి హెయిర్ వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ట్విస్ట్ చేయాలన్నమాట. ట్విస్ట్ చేస్తే మొత్తం హెయిర్, ఫేషియల్ హెయిర్ అంటే అప్పర్ లిప్ మీద హెయిర్, చిన్ పైన గెడ్డంలాగా కొంచెం వస్తూ ఉంటుందండి. ఆ హెయిర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ట్విస్టర్తో. లేదు అంటే మనం థ్రెడింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ ట్విస్టర్స్ అండి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఐబ్రోస్ చేయడానికి పనిచేయదండి.
ఇది ఒకటి ఉందండి ఐబ్రోస్ చేసుకోవడానికి. దీనికి ఆల్రెడీ అంతా పెట్టేసి ఉంటుంది అనమాట. మనం ఓన్లీ డైరెక్షన్ ఒకటి చూసుకుంటూ ఐబ్రోస్ చేసుకోవాల్సి అలా ప్లక్ చేస్తుందండి. అంటే మనకి హెయిర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనము ప్లక్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కష్టంగానే ఉందండి, నాకైతే అంత ఈజీ అనిపించలేదు చేయడము. కొన్నాను కానీ ఐబ్రోస్ చేయడానికి అంత ఈజీగా రాలేదన్నమాట, కంఫర్టబుల్గా లేదు. ఈ థ్రెడ్ ఊడిపోతే అండి రీప్లేస్మెంట్కి కొన్ని థ్రెడ్స్ కూడా ఇచ్చాడనమాట బాక్స్లో. అది పోయింది, అది ఊడిపోయింది అంటే ఇది మళ్ళీ పెట్టుకుని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అమెజాన్లో దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫేషియల్ హెయిర్ రిమూవర్ అండి. ఇది అమెజాన్ లో తీసుకున్న బరూన్ వాళ్ళదన్నమాట. ఇది ఏం లేదండి, సింగిల్ బ్యాటరీతో రన్ అవుతుంది. దీన్ని ట్విస్ట్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. ఇలా హెయిర్ అంతా తీసేయచ్చండి. తీసిన తర్వాత మనము టోనర్ కానీ ఏదైనా అప్లై చేయాలన్నమాట. లేదంటే బబుల్స్ లాగా ఫేస్ మీద ర్యాష్ లాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు మనము ఏదైనా టోనర్ కానీ రోజ్ వాటర్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుందండి. లేదంటే మనకి భయం వేస్తుంది ర్యాష్ వచ్చిందా ఏంటి అనేసి. చాలా ఈజీ అండి, బ్యాగ్లో కూడా వేసుకొని వెళ్ళిపోయచ్చు అనమాట. ఎక్కడంటే అక్కడ మనకి ఎక్కడ ఇబ్బందిగా హెయిర్ అనిపించిందంటే అక్కడ మనం తీసేయచ్చు ఈజీగా అండి. ఐబ్రోస్ చేయడానికి అయితే రాదు. ఇది షేవర్ అనమాట. ఇది హెయిర్ ని ప్లక్ చేయదండి, షేవ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండ్ లెగ్స్ పైన హెయిర్ తీయడానికి అండి. ఫిలిప్స్ బ్రాండ్ అనమాట. ఇదైతే ప్లగ్ చేసి మనము ఆన్ చేసి షేవింగ్ లాగా హ్యాండ్స్కి లెగ్స్కి హెయిర్ తీసేయాలండి. బాగుంటుంది. ఇది మాత్రం ఎపిలేటర్ అండి. ఇది అంటే మొత్తం రూట్ నుంచి తీసేస్తుంది హెయిర్, షేవ్ చేయదన్నమాట, షేవింగ్ కాదు. ఇది వచ్చేసండి మినీ షేవర్. ఇది లాంగ్ లైఫ్ అనేసి నేను జెప్టోలో తీసుకున్నాను అనమాట. సేమ్ దీంట్లో కూడా ఫేషియల్ హెయిర్ తీయడానికి షేవర్ లాంటిది ఉందండి. ఇదేమో హ్యాండ్స్కి షేవింగ్ కోసం ఉందన్నమాట, చిన్నది. ఇంకోటేమో దీంట్లో ఐబ్రో షేవింగ్, అంటే ఐబ్రోస్ ప్లక్ చేయకుండా షేవ్ చేసుకోవడానికి 2 బ్లేడ్స్ అయితే ఇచ్చాడండి. చిన్న బ్లేడ్, పెద్ద బ్లేడ్. అంటే పెద్ద బ్లేడ్ వచ్చేసి ఫోర్ హెడ్ మీద హెయిర్ తీసేయడానికి, చిన్నది వచ్చి ఐబ్రోస్ షేప్ చేయడానికి అనమాట. ఇది కూడా ఛార్జబుల్ అండి. ఒకసారి ఛార్జింగ్ ఒక 2-3 అవర్స్ ఛార్జింగ్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ టు క్యారీ అండి. దీనికి ఒక బ్రష్ ఇచ్చాడనమాట క్లీనింగ్ కోసం అవి హెయిర్. ఇవన్నీ చిన్న చిన్న ఎక్విప్మెంట్సే అండి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి, ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా పార్లర్కి వెళ్ళడం కుదరినప్పుడు అండి మనము సింపుల్గా వీటిని యూజ్ చేసి మనకి అన్నెసరీ హెయిర్ మన ఫేస్ మీద కానీ హ్యాండ్స్ పైన కానీ తీసేయాలనుకున్నప్పుడు వీటిని వాడుకోవచ్చు అనమాట. అంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనమే గిల్టీ ఫీల్ అవుతాం కదా హెయిర్ ఉంటే. సో అలాంటప్పుడు వీటిని మన దగ్గర పెట్టుకుంటే అండి ఎమర్జెన్సీ టైంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.